నమస్కారం. ఓటర్ల జాబితా సవరణకు, జాతీయ భద్రతా దర్యాప్తుకు అసలు సంబంధమేంటి? వినడానికే కొంచెం వింతగా ఉంది కదూ. కాని పశ్చిమ బెంగాల్లో సరిగ్గా ఇదే జరిగింది. ఒక సాధారణ ఓటర్ల జాబితా మార్పు ఏకంగా జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగేంత పెద్ద వివాదంగా ఎలా మారిందో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ వివాదం ఎంత తీవ్రంగా మారిందో చూద్దాం. ఆ తర్వాత అసలీ గొడవెక్కడ మొదలైంది, దీని వెనుకున్న టెక్నికం కారణాలేంటి, అక్కడి రాజకీయ వాతావరణం ఎలా ఉంది, చివరగా మన రాజ్యాంగంతో దీనికున్న లింక్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు ఒక చిన్న ప్రాంతంలో మొదలైన వివాదం దేశం మొత్తం మాట్లాడుకునేంత పెద్దగా ఎలా మారింది, దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ సంఘటనపై సాక్షాత్తు సుప్రీంకోర్టు స్పందించింది. వాళ్ళు వాడిన మాటలు చాలా బలంగా ఉన్నాయి. ఇది న్యాయ ప్రక్రియను అడ్డుకోవడానికి పక్కా ప్లాన్తో చేసిన ప్రయత్నం అని చెప్పింది. అంటే కోర్టు దృష్టిలో ఇదేదో ఆవేశంలో జరిగిన సాధారణ నిరసన కాదు. అవును, ఇక్కడే అందరికీ వచ్చే ప్రశ్న ఇది. ఓటర్ల లిస్టులో మార్పులు జరిగితే దానికి ఏకంగా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఎందుకు రావాలి? ఈ ఉద్రిక్తత ఇంత వేగంగా, ఇంత సీరియస్గా మారడానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కేసులో మరో కీలకమైన మలుపు ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఈ విషయాన్ని నేరుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎన్ఐఏకి అప్పగించింది. సాధారణంగా ఎన్ఐఏ తీవ్రవాద దాడులు, దేశభద్రతకు సంబంధించిన కేసులు చూస్తుంది. అలాంటిది ఒక ఎన్నికల వివాదంలోకి ఎన్ఐఏ రావడమంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది? ఈ మొత్తం గొడవకు బీజం ఎక్కడ పడింది? ఏప్రిల్ 1, 2026 పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో ఒక పెద్ద గుంపు ఏకంగా 7 జ్యుడీషియల్ అధికారులమో చుట్టుముట్టి బంధించింది. వాళ్లను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ ఘెరావ్ ఘటనే ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువైంది. ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. ఆ అధికారులు ఎవరో సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వాళ్లు ఓటర్ల జాబితాలోని తప్పులను సరిదిద్దడానికి, ప్రజల అప్పీళ్లను విచారించడానికి నియమితులైన న్యాయాధికారులు. అంటే వాళ్లను అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన న్యాయ విచారణను అడ్డుకోవడమే. కాని అసలింతమంది ప్రజలు ఎందుకు నిరసన తెలిపారు? వాళ్ల కోపానికి కారణమేంటి? ఇదంతా ఎస్ఐఆర్ అనే ఒక టెక్నికల్ ప్రాసెస్ చుట్టూ తిరుగుతోంది. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ప్రతి ఎన్నికకు ముందు ఓటర్ల జాబితాను సరిచూసి తప్పుల్ని సరిదిద్దడానికి ఎలక్షన్ కమిషన్ చేసే ఒక ప్రత్యేక ప్రక్రియ ఇది. ఉద్దేశం మంచిదే, కాని ఈసారి ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. అసలు గొడవకు కారణమైన ఈ నంబర్లనొకసారి చూద్దాం. ఈ ప్రక్రియ మొదలవక ముందు పశ్చిమ బెంగాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.6 కోట్లు. కాని ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యాక ఫైనల్ లిస్ట్లో ఆ సంఖ్య 7.04 కోట్లకు పడిపోయింది. అంటే తేడా ఎంత? దాదాపు 60 లక్షలు. 60 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయో లేక సమీక్షలో ఉన్నాయో తేలలేదు. ఆలోచించండి, 60 లక్షల ఓట్లంటే ఏ ఎన్నికల ఫలితాన్నైనా తలకిందులు చేయగలవు. అందుకే ఇంత పెద్ద గొడవ మొదలైంది. ఈ చార్ట్ చూస్తే సమస్య తీవ్రత ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటివరకు పరిష్కరించిన కేసుల్లో ఏకంగా 40% పేర్లను ఓటర్ల జాబితా నుంచి పూర్తిగా తొలగించారు. అంటే ప్రతి 10 కేసుల్లో 4 పేర్లు లిస్టులోంచి మాయమయ్యాయి. ఇది చాలా పెద్ద సంఖ్యే. దీనిపై ప్రధానంగా 3 రకాల ఆరోపణలు వచ్చాయి. మొదటిది, ఎలక్షన్ కమిషన్ వాడిన సాఫ్ట్వేర్లోనే ఏదో పెద్ద లోపముందని. రెండవది, ఈ పేర్ల తొలగింపు ఒక నిర్దిష్ట మైనారిటీ వర్గాన్నే లక్ష్యంగా చేసుకుని జరిగిందని. మూడవది, దీనివల్ల లక్షలాది మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదముందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదాన్ని కేవలం ఒక టెక్నికల్ సమస్యగా చూడలేం. దీన్ని అర్థం చేసుకోవాలంటే పశ్చిమ బెంగాల్లోని ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని కూడా మనం గమనించాలి. ఒకప్పుడు బెంగాల్ రాజకీయాలంటే లెఫ్ట్ ఫ్రంట్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండేది. కాని ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. ఇప్పుడు ప్రధాన రాజకీయ యుద్ధం తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య నడుస్తోంది. ఈ పోటీ చాలా తీవ్రంగా ఉంది. అందుకే ప్రతి ఓటూ కీలకం. అందుకే ఓటర్ల జాబితాలో చిన్న మార్పు కూడా ఇంత పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. ముఖ్యంగా పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్లకు ఈ సంఘటన ఒక కేస్ స్టడీ లాంటిది. ఎందుకంటే ఇందులో రాజ్యాంగంలోని చాలా కీలకమైన ఆర్టికల్స్, చట్టాలు ముడిపడి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
చూడండి, మన ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 కింద పనిచేస్తుంది. అంటే ఎన్నికలు నిర్వహించే సర్వాధికారాలు దానికుంటాయి. అలాగే మన ఓటు హక్కు ఆర్టికల్ 326 ప్రకారం మనకు లభించిన ఒక రాజ్యాంగ హక్కు. ఇక ఈ ఓటర్ల జాబితాలన్నీ ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం తయారుచేస్తారు. చివరగా ఎన్ఐఏ, ఇది 2008 చట్టం కింద ఏర్పడింది. ఈ చట్టాలన్నీ, ఆర్టికల్స్ అన్నీ మాల్దా ఘటనతో ముడిపడి ఉన్నాయి. చివరిగా ఈ మాల్దా ఘటన మనందరి ముందొక పెద్ద ప్రశ్ననుంచుతోంది. నిరసన తెలియజేయడం మన హక్కే, కాని ఆ నిరసన ప్రజాస్వామ్య ప్రక్రియకే అడ్డంకిగా మారితే అప్పుడు ఈ రెండింటి మధ్య గీత ఎక్కడ గీయాలి? ఎన్నికల వ్యవస్థ మీద నమ్మకం పోతే మన ప్రజాస్వామ్య భవిష్యత్తేంటి? దీని గురించి ఆలోచించడం మనందరి బాధ్యత.